గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. వాళ్ళ అకౌంటెంట్ పొజిషన్ ఉన్న వేకెన్సీస్ దాని యొక్క వ్యాక్యూము ఏ విధమైన చదువులు చదివినా లేవనేది మీ అందరికీ తెలుసో తెలీదో తెలియదు, కానీ నాకైతే తెలుసు. అకౌంటెంట్ పోస్ట్ అంటే ఒక చిన్న చూపు, ఎందుకంటే ఆ చిన్న చూపు కూడా మీరు ఏర్పరచుకున్నదే. చాలా అకౌంటెంట్కు ఉన్న హోదా కానీ అకౌంటెంట్కు ఉన్న భవిష్యత్తు కానీ ఏ కోర్స్ చేసినా, మీరు ఇంజనీరింగ్ చేయండి, ఏదైనా చేయండి, అది రాదు. దేంతో కూడా అకౌంటెంట్ పోస్ట్ తోటి మీరు కొలవలేరు, కంపేర్ కూడా చేసుకోలేరు. ఇవాళ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో ఒక సరైన అకౌంటెంట్ దొరక్క ఏదోలే అని ఎవరు దొరికితే వాళ్ళని పోస్టింగ్లో పెట్టి సరిపుచ్చుకుంటున్నారు, కాంప్రమైజ్ అవుతున్నారు. కానీ నిజంగా ఆ క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ కూడా సరైన ఆర్గనైజేషన్లో పోస్టింగ్ దొరక్క కూడా బాధపడుతున్నారు. రెండు వర్గాలు, అటు పోతే ఎంప్లాయీ అండ్ ఎంప్లాయర్ ఆర్ సఫరర్స్. కానీ ఎందుకు దీని మీద చిన్న చూపు? కారణం ఏంటి? మనం డిగ్రీ చేస్తున్నాం, కానీ డిగ్రీతోటి ఎవరూ ఆగలేదు. అందరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, సిఏలు చేశారు, సిఏతో డిస్కంటిన్యూ అయ్యారు, ఏదేదో చేసుకుంటూ పోతున్నారు తప్ప ఏంటి ఈ చదువు వల్ల మనకు వచ్చేది ఏంటి, మన భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోగలుగుతామని ఆలోచన కూడా ఎవరికి రావట్లేదు. కానీ నిజంగా చెప్తున్నాను, మైన్ ఈజ్ అ ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా గివింగ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ విత్ ఒరిజినల్ బిజినెస్ డాక్యుమెంట్స్. ఎందుకంటే నేను ఆడిటర్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఫర్ మీ టు ప్రిపేర్ ద మెటీరియల్స్ ఇన్ సచ్ ఎ వే విత్ ద ఒరిజినల్ బిజినెస్ యాక్టివిటీస్. కానీ ఇన్స్టిట్యూట్స్ పరంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఒరిజినల్స్ అప్డేట్ వెర్షన్ మీకు దొరకదు. ఎందుకంటే ఎక్కడన్నా 4 జిరాక్స్లు తీసుకున్నా కూడా అది ఓల్డ్ అవుతుంది తప్పితే న్యూ కాదు. ఎందుకంటే మాకు ఎవ్రీ ఇయర్ మారిపోతూ ఉంటాయి కాబట్టి కంప్లీట్ అన్ని మార్పులు వస్తూ ఉంటాయి. కాబట్టి అవి ఉన్నప్పుడు మాత్రమే మీరు ప్రాక్టికల్గా నేర్చుకున్నట్టు, ఆ ఎక్స్పోజర్ మీ భవిష్యత్తుకు ఉపయోగపడ్డట్టు ఉంటుంది తప్ప లేకపోతే ఎంత మాత్రం ఉపయోగం లేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మైన్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. మీరు ఇంత గర్వంగా ఎలా చెప్తున్నారు? మీకు అంత ధీమా ఎక్కడ వచ్చిందని మీలో చాలా మందికి సందేహం కూడా కలగవచ్చు. నేను ఒప్పుకుంటా దానికి. కానీ దానికి మీరు మీకు తగిన విధంగా నా దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూ కూడా చేయొచ్చు. మీకు అంత క్యాపబిలిటీ ఎక్కడిది? అసలు మీరు చెప్పి చదివేంటి? మరి అందరూ చెప్పేదానికి మీరు చెప్పేదానికి ఏమైనా తేడాలు ఉన్నాయా? మరి ప్రాక్టికల్ ఎక్స్పోజరు అంటే మీకు ఏ ఎక్స్పీరియన్స్ అక్కర్లేదండి. డైరెక్ట్గా మీరు ఎంబీఏ కంప్లీట్ చేస్తారో, సిఏ డిస్కంటిన్యూ చేస్తారో, ఏదైనా చేయండి. ఎక్కడా కూడా మీరు ఏ ఆర్గనైజేషన్లో ఇంతవరకు పనిచేసి ఉండకపోయినా పర్వాలేదు. వితౌట్ ఎనీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ యూ కెన్ బికమ్ an అకౌంట్స్ మేనేజర్. అది నిజం. ఎందుకు? కారణం ఏంటంటే అకౌంట్స్ల యొక్క మర్మాన్ని నేను మీకు చెప్పగలుగుతాను. నా ఎక్స్పీరియన్స్, నా 48 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని రంగరించి తయారు చేసిన మెటీరియల్ ద్వారా తర్వాత నా ప్రాక్టికల్ ఎక్స్పోజరు మీకు బాగా పనికొస్తుంది. అది ఖచ్చితంగా అన్ని లైవ్గా చూపించగలుగుతాను, లైవ్గా మీతో చేయించగలుగుతాను. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మీతో చేయించగలుగుతాను, తర్వాత జిఎస్టీ రిటర్న్స్ మీకు లైవ్గా చేయించగలుగుతాను. ఎందుకంటే మా దగ్గర ఐడీలు ఉంటాయి. తర్వాత ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న డాటా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు నిజంగా ఈయన ఎంత గర్వంగా చెప్తున్నాడు, ఎట్లా సాధ్యం అవుతుంది అది అనుకుంటే యూ కెన్ పుట్ అన్ ఇంటర్వ్యూ. మీరు నా దగ్గరకు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కాదు, నన్ను ఇంటర్వ్యూ చేయొచ్చు. అది కాకపోయినా మీకు పూర్తిగా నేర్పడమే కాకుండా మీకు డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్ మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూస్లో ఉన్న లోటుపాట్లన్నీ బయటకు తీసుకొచ్చి మీ రెజ్యూమ్ని అప్ టు ది మార్క్ తయారు చేసి ఆ విధంగా మేము ఆర్గనైజేషన్స్కి మిమ్మల్ని సెండ్ చేయడం జరుగుతుంది. ఆర్గనైజేషన్స్ కూడా వాళ్ళ రికమెండేషన్స్ మాత్రం ఉండవు. మా 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 స్టూడెంట్, మా ట్రైనింగ్ ఇటువంటి క్వాలిఫికేషన్స్ తోటి ఉన్నాడు, ఇటువంటి క్యాపబిలిటీ తోటి ఉన్నాడు, కాబట్టి మీరు అతను ఏ విధంగా ఇంటర్వ్యూ చేసుకుంటారో చేసుకోండి. ప్రాక్టికల్గా ఏం క్వశ్చన్లు అడుగుతారో అడగండి, ఇక ఆన్సర్ అని చెప్పి ఆ ధీమాతోటి మేము ఎప్పుడైతే పంపిస్తామో ఆ విధమైన ఆలోచనతోటే ఎంప్లాయర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాడు. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు, 100% సక్సెస్ అవుతారు. మిమ్మల్ని ఏదో 4 ఇంటర్వ్యూలకు పంపించి అయిపోయింది మా డ్యూటీ అని అనిపించుకుని ఇది కాదు. నేనే మీకు అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తాను. అన్ని రకాలుగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాక్టీస్ చేయాలా,
రండి, దానికి తగిన ఎక్స్పోజర్ ఇస్తాను. జిఎస్టీ ప్రాక్టీస్ చేయాలా, రండి, దానికి తగిన ఎక్స్పోజర్ ఇస్తాను. అకౌంటెంట్గా అన్ని రకాలుగా అన్ని లెవెల్స్లో మీరే ఉండాలి అనుకుంటే రండి, దానికి తగిన ట్రైనింగ్ ఇస్తాను. నా మాటలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్గా నన్ను మీరు చూడొచ్చు, నా యొక్క టీచింగ్ కెపాసిటీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వీలైతే నన్నే మీరు ఇంటర్వ్యూ చేయొచ్చు. ఎందుకంటే ఈ విషయం ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అని చెప్పడం అనేది చిన్న విషయం కాదు. రేపొద్దున నేను చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చాలామంది నన్ను ఇంటర్వ్యూ చేసే పొజిషన్ వస్తుంది. దాన్ని నేను తట్టుకుని రాగలగాలి. మీరు ఆ నమ్మకం ఉంటే, ఎందుకంటే రండి, మీరు నా ఇన్స్టిట్యూట్లో చేరండి, మీకు ఒక జీవితమైన బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇస్తాను. నేను ఐఎమ్ నాట్ ప్రామిసింగ్. నిజంగా ఈయన అంటున్న మాట నిజమే అయితే నా భవిష్యత్తు బాగుంటుంది కదా. ఈయన అసలు వెళ్ళి ఒకసారి టెస్ట్ చేద్దాం, ఈయన కల్పించిన వాతావరణం ఏంటి, అసలు ఏ విధమైన చెప్పగలుగుతాడు, ఈయన దగ్గర ఏముంది అనేది మీరు ఒకసారి చూశారనుకోండి. అప్పుడు మీకు నచ్చితే నా దగ్గర నుంచి మీరు ట్రైనింగ్ తీసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. డెమోస్ అన్నీ ఏదో కాలక్షేపానికి డెమోలు కాదు నేను పెట్టేది. మీరు ప్రత్యక్షంగా రావచ్చు. ప్రత్యక్షంగా నేను ఏ మెటీరియల్ తోటి అయితే మీకు చేస్తానో, ఇంతవరకు డెబిట్ క్రెడిట్కి మీనింగ్ చెప్పిన వాళ్ళు లేరు, పుస్తకాల్లో లేవు. లెఫ్ట్ రైట్ అనే పదాలే వాడారు తప్ప ఎక్కడ పుస్తకాల్లో లేవు. ఏ లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ లెఫ్ట్ రైటే చెప్తారు తప్ప డెబిట్ క్రెడిట్కి మీనింగ్ చెప్పిన వాళ్ళే లేరు. ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ చెప్పేవాళ్ళు లేరు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఎందుకు వచ్చిందో మీనింగ్ చెప్పేటోళ్ళు లేరు. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ ఎందుకు వచ్చిందో మీనింగ్ చెప్పేటోళ్ళు లేరు. అసలు ట్రేడింగ్ అకౌంట్ అవసరమా ఉందా లేదా అనేది ఎవరు చెప్పేటోళ్ళు లేరు. మీరు ఏదో ట్రైనింగ్ అవుతారు, బయటకు వెళ్తారు, మళ్ళీ డాటా ఆపరేటర్ కానీ పోస్ట్ అవుతారు. డాటా ఆపరేటర్ పోస్ట్ అవడానికి కోసమా మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది, ఇంత కష్టపడ్డది? అవసరం లేదు. డాటా ఆపరేటర్ పోస్ట్కి ఏ ఇన్స్టిట్యూట్కి ట్రైనింగ్కి వెళ్ళక్కర్లేదండి. మీరు ఎక్కడ చేరినా ఒక డాటా ఆపరేటర్కు మీరు నిల్ నాలెడ్జ్ ఉన్నా కూడా అప్పచెప్తాడు, ఇది పర్చేజ్, ఇది సేల్ అంటే మీరు ఆటోమేటిక్గా చేయగలుగుతారు. ఒక రోజు చేస్తే 2 రోజులు అలవాటు అయిపోద్ది. దానికోసం మళ్ళీ ట్రైనింగ్ ఎందుకండి? డబ్బులు వేస్ట్, టైం వేస్ట్ అవసరం లేదు. కానీ నిజంగా అసలు అకౌంటెంట్ యొక్క పోస్ట్లో ఉన్న మాధుర్యం మీరు చూడాలి అనుకుంటే, నిజంగా మీకు ఆ కోరిక ఉంటే ఒకసారి రండి, నన్ను కలవండి, నాతో మాట్లాడండి. అసలు విషయాలు బయటపడతాయి. ఆ విషయాల వల్ల దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం. తర్వాత ఏంటంటే, మీకు డ్యూరింగ్ ది ట్రైనింగ్ మీకు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయటమే కాకుండా, తర్వాత ఏంటంటే మీకు ప్రింట్ ఆప్షన్స్ కూడా, ఎటువంటి ప్రింట్లు మీకు అవసరం అంటే మీరు సిస్టంలో చూసి రిపోర్ట్స్ ఒకలాగా ఉంటాయి. తర్వాత ప్రజెంటేషన్ రిపోర్ట్స్ వేరుంటాయి. ఇన్కమ్ ట్యాక్స్లో ప్రజెంట్ చేసే రిపోర్ట్స్ వేరు, బ్యాంకర్కి ప్రజెంట్ చేసే రిపోర్ట్స్ వేరు, అన్ని రకరకాలుగా రిపోర్ట్స్ ఉంటాయి. విత్ పర్సంటేజ్, వితౌట్ పర్సంటేజ్, విత్ గ్రాస్ ప్రాఫిట్, వితౌట్ గ్రాస్ ప్రాఫిట్. తర్వాత అట్లనే మీరు లెటర్ రైటింగ్ కూడా. లెటర్ రైటింగ్ అంటే మీరు ఒక లెటర్స్కి మీరు కనుక రిమైండర్స్ కొట్టడానికి, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్స్ని మనం కన్ఫర్మేషన్ కోసం పిలిపించుకోవడం కోసం కూడా మీకు ఏ విధమైన రైటింగ్ పవర్ కూడా అక్కర్లేదు. సిస్టమే అన్ని తయారు చేస్తుంది. తర్వాత టాలీ ద్వారానే డైరెక్ట్గా మీరు జిఎస్టీ మీరు పోర్టల్లోకి వెళ్ళి ఫైల్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ దీంట్లో ఎన్నో ఉన్నాయి. మీరు నేర్చుకోవాల్సిన ఎన్నో రకాలు మీ ముందు పెడతాం. దాంతో కామెంట్లు చేస్తాం, తర్వాత ఎనాలిసిస్ చెప్తాం. అన్నీ యూ విల్ బి you will get that type of capacity to read the reports and can interpret the reports. Read the reports అంటే మీరు రీడ్ చేసి దాన్ని అండర్స్టాండింగ్ చేసుకుని, ఆ అండర్స్టాండ్ చేసిన మ్యాటర్ని మీరు మేనేజ్మెంట్ కానీ, ట్యాక్స్ అథారిటీస్ కానీ, బ్యాంకర్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయటమో, తర్వాత అనుకున్న ఊహించిన లాభాలను ఎప్పుడైతే గడించలేరో దాంట్లో ఎవరి పొరపాటు, ఎక్కడ దీంట్లో డిఫెక్ట్స్ ఉన్నాయనేది కూడా కూలంకషంగా అకౌంటెంట్ మాత్రమే చెప్పగలిగిన ఇది ఉంది. అప్పుడు ఇవన్నీ చెప్పగలిగిన వాడు అకౌంటెంట్ బ్యాక్ బోన్ కాకుండా ఏమవుతాడు? అసలు అకౌంటెంట్కు ఉన్న హోదా ఎవరికి వస్తుంది? ఎవరికి రాదు కదా. కానీ ఆ యొక్క మాధుర్యం పొందడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంతే ఏముందో డెబిట్ క్రెడిట్ రాస్తే మనకు అయిపోద్ది కదా. తర్వాత సిస్టమ్ అన్ని తయారు చేసుకుంటుందండి. సిస్టమ్ ఏం తయారు చేయదండి. సిస్టమ్ ఈజ్ ఎ రోబోట్. ఇట్ విల్ యాక్ట్ అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ గివెన్ బై ది బాస్. యు ఆర్ ది బాస్ ఆఫ్ ది సిస్టమ్. ఆపరేటర్ ఇస్ ది బాస్ ఆఫ్ ది సిస్టమ్. అంటే మీరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారనుకోండి, రాంగ్ లాగా వస్తుంది. మరి ఇవన్నీ చేయడం కోసం నా సత్తా నిరూపించుకోవడం కోసం, అంటే యాక్యురేట్గా, ఇన్స్టెంట్గా మీరు రిపోర్ట్స్ తయారు చేయడానికి మరి మీరు నేర్చుకునే విద్య ఏముంది అంటే, మామూలుగా టాలీ నేర్చుకుంటే వచ్చేస్తుందా? రాదండి, ఖచ్చితంగా రాదండి. కానీ దీంట్లో గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్, ఈవెన్ టాలీ ఇన్స్టిట్యూట్ కూడా నేను చెప్పేంత గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ చెప్పరండి. చూడండి, కావాలంటే వెరిఫై చేయండి. మీరు టాలీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రాసింది ఉంది, వాళ్ళ బుక్స్ కూడా ఉన్నాయి. మీరు దాంట్లో గ్రూపింగ్ ఎలా ఉంది,
నా దగ్గర గ్రూపింగ్ ఎలా ఉంది. గ్రూపింగ్ వల్ల ఉపయోగం ఏంటంటేనండి, గ్రూపింగ్ ఇస్ నథింగ్ బట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది రిలేషన్షిప్ ఆఫ్ ది లెడ్జర్ టు ది సిస్టమ్. ఈయన ప్రొపరేటరు, ఈయన సప్లయరు, ఈయన కస్టమరు, ఈయన ట్యాక్స్ అథారిటీ, ఇది చెప్పడం కోసమే ఉంది. మరి అవన్నీ తెలుసున్నప్పుడు ఇంకా వెర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ నాట్ ప్రిపేరింగ్ ది ఫైనాన్షియల్ రిపోర్ట్స్ బై ది సిస్టమ్. మీరు ఏమి చేయక్కర్లేదు, జస్ట్ జర్నల్ ఎంట్రీ విత్ గ్రూపింగ్. అంటే జర్నల్ ఎంట్రీలో వై యు ఆర్ డెబిటింగ్, వెదర్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ఇట్ యాజ్ an expenditure you can debit it. If you are feeling it as an asset you can debit it. మరి అట్లా చేసినప్పుడు సిస్టమ్ ఏమవుతుంది, నాకు ఏమీ తెలియదు, ఐ డోంట్ నో అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ అకౌంటెన్సీ, ప్లీజ్ లెట్ మీ నో వాట్ ఈస్ వాట్. అది మీరు చెప్పగలిగారు అనుకోండి, అయిపోయింది కదా, దేర్ ఎండ్స్ ది మ్యాటర్ కదా. కాబట్టి ఒక గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ మాత్రమే మీకు ఏ విధమైన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకుండా మిమ్మల్ని ఒక పెర్ఫెక్ట్ టాలీ అకౌంటెంట్గా మార్చి మీకు ఒక మంచి ప్లేస్మెంట్ ఇస్తుంది. అది నేను గ్యారంటీ ఇస్తున్నాను మీకు. నేను ఫెయిల్ అయితే మీరు నన్ను చెప్తున్నాను కదా, మీరు ఏ విధంగా అయినా నన్ను స్కామ్ చేయొచ్చు. మీరు నా మాటలు మీరు నమ్మనవసరం లేదు. రండి, ఒక్కసారి కలిసి మాట్లాడడానికి ఏం తప్పలేదు. ఎందుకంటే నా ఇలా రప్పించడం వల్ల ఇన్స్టిట్యూట్లో చేరతారు, నాకు క్రౌడ్ వస్తుందని ఎక్స్పెక్టేషన్ లేదు. నాకు ఐఎమ్ running 75 years. I am 75 years old. I am going to complete it by 5th of April. ఇంకేముందండి, ఇంకా ఏం కావాలి, ఇంకా ఏం ఆశపడాలి? మీరు ఫీజులకు ఆశపడాలి అక్కర్లేదు. మీలో కొంతమందినైనా ఒక మంచి పొజిషన్లో ఒక మంచి అకౌంటెంట్గా వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ పెట్టగలిగితే నా జన్మ ధన్యం అయిపోతుంది. ఇంకోటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ క్యాల్కులేటర్ వచ్చిన తర్వాత ఎక్కాల పుస్తకాలు మర్చిపోయారు. 2 రోజులు 4 అయినా కూడా మీరు క్యాల్కులేటర్ని వాడడానికి మొదలుపెట్టారు. అట్లనే ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత అసలు బేసిక్ అకౌంటెన్సీ మర్చిపోయారు. అందుకని బేసిక్ అకౌంటెన్సీలోంచి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి అసలు క్లాసిఫికేషన్ ఎందుకు చేశారు, క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని మన వాళ్ళు చెప్తారు. పుస్తకాల్లో కూడా అదే ఉంటుంది. కానీ వై క్లాసిఫికేషన్ వాజ్ మేడ్ బై ది ఆథర్ అనేది ఎక్కడా లేదండి, ఎవరూ చెప్పరండి మీకు. అసలు కారణం లేకుండా ఏదన్నా నడక సాగుద్దంటారా? అది మీరు ఎప్పుడన్నా అడిగారా? అడిగి ప్రయత్నం చేశారా? ఒకవేళ చేసిన వాళ్ళకి ఏమైనా సమాధానం వచ్చిందా? రాలేదు కదా. మరి ఇన్ని పెండింగ్లు పెట్టుకుని నేను ఒక అకౌంటెంట్ని కావాలి, నేను ఒక ఆడిటర్ని కావాలనే కోరిక మరి ఎంతవరకు నిజం అంటారు? అది నెరవేరే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? మీరే క్వశ్చన్ వేసుకోండి. కాబట్టి ఏంటంటే కూలంకషంగా అకౌంటెంట్గా మారడానికి, ట్యాక్స్ ప్రాక్టీషనర్గా మారడానికి, లేకపోతే జిఎస్టీ ప్రాక్టీషనర్గా మారడానికి, ఒక పార్ట్ టైం అకౌంటెంట్గా మారడానికి అన్ని రకాలుగా వాతావరణం నా దగ్గర ఉంది. నా ఏజ్ని చూడండి, నా ఎక్స్పీరియన్స్ కూడా మీరు గెస్ చేయొచ్చు. 1977లో నేను ప్రాక్టీస్లోకి వచ్చానండి. అంటే క్యాలిక్యులేటర్లు అంటూ లేని రోజుల్లో కేవలం ఒక టైప్ మెషిన్ ఆధారం చేసుకుని నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళం. ఇవాళ ఎంత దూరం వచ్చిందని మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇఫ్ యు ఆర్ సో ఇంట్రెస్టెడ్ టు బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్, యూ కెన్ కమ్ టు మై ఆఫీస్, ఆడిటర్ ఆఫీసే. రేపు 1st ఏప్రిల్ నుంచి మీకు 1st ఏప్రిల్ నుంచి మీకు మా శాప్ స్ట్రీట్లో, మైత్రివనం శాప్ స్ట్రీట్లో మా కొత్త బ్రాంచ్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా నా ఆడిటర్ ఆఫీసులోనే మీరు వచ్చి నన్ను కలవచ్చు. నేను ఏ మెటీరియల్ వాడుతున్నారో మీరు పరిశీలించవచ్చు. మీకు అది సాటిస్ఫై అయితే క్లాసులు ఇక్కడి నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. మీరు ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లోనే నేర్చుకోవచ్చు. ఇది ఒక అవకాశం అనుకుంటే మీరు కలవడానికి ఏం ప్రాబ్లం లేదు కదా. కలవడానికి విత్ నో కాస్ట్ కదా. కలవండి, మాట్లాడండి, మీ డౌట్స్ అన్ని తీర్చండి, మీకున్న స్ట్రగుల్స్ చెప్పండి. దాంట్లో రెక్టిఫికేషన్ నేను చెప్తాను, నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తుంది. కాబట్టి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ టు కాంటాక్ట్ మీ ఫ్రమ్ 1904. ఎందుకంటే 1804 వరకు నేను ఉన్నాను ఊళ్ళో. కాబట్టి 1904 నుంచి రెగ్యులర్గా ఏ రోజునైనా మీరు కలవచ్చు. ఈలోగా మాట్లాడడానికి ఏం ప్రాబ్లం లేదు. మీ డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఉంటుంది. యూ కెన్ టాక్ విత్ మీ త్రూ దట్ నెంబర్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.